హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఓ బిల్డింగ్ గురించి. దీన్ని కనుక మనం చూస్తే ఇది ఎలా సాధ్యమైంది అని అనిపిస్తుంది. 3 సంవత్సరాల కష్టం తర్వాత ఇది అబుదాబిలోని ఖలీఫా బిన్ జియాద్ అల్ నహయాన్ కోరిక మేరకు ఇటువంటి ఒక అందమైన బిల్డింగ్ నిర్మాణం చేశారు. ఇదే క్యాపిటల్ గేట్ బిల్డింగ్ ఆఫ్ అబుదాబి. ఈ బిల్డింగ్ అన్నిటికంటే భిన్నంగా ఒకవైపుకి వంగి ఉండటం వలన దీన్ని డిజైన్ చేయడానికి ఇంజనీర్స్ చాలా కష్టపడాల్సి వచ్చింది. నిజానికి ఈ డిజైన్ బుర్జ్ ఖలీఫా డిజైన్ కన్నా ఎంతో కష్టమైనది. ఈ క్యాపిటల్ గేట్ బిల్డింగ్ ని డిజైన్ చేయడానికి సైన్స్ లోని అన్ని ఫిజిక్స్ లాస్ ను బ్రేక్ చేయాల్సి వచ్చింది. మొత్తానికి ఎంతో కష్టపడి ఈ బిల్డింగ్ ని రెడీ చేసిన తర్వాత దీని ఓనర్ అయిన అబుదాబి ఖలీఫా దీనిపైన ఓ హెలిప్యాడ్ కూడా కావాలన్నాడు. దీంతో ఆ కన్స్ట్రక్షన్ టీం ఆలోచనలో పడ్డారు. అసలే ఈ బిల్డింగ్ కింద నుంచి పై వరకు చూస్తే 108 అడుగులు ఓ పక్కకి వంగి ఉంటుంది. మళ్ళీ దీనిపైన హెలిప్యాడ్ ప్లస్ హెలికాప్టర్ అని ఎక్స్ట్రా లోడ్ వేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని వాళ్ళు భావించారు. కానీ వీరిలో ఎవరికి ఆ సేటుకి ఎదురు చెప్పే ధైర్యం లేదు. అబుదాబిలో ఉన్న ఈ క్యాపిటల్ గేట్ బిల్డింగ్ ని ఆర్కిటెక్చర్ లోని అన్ని రూల్స్ ని బ్రేక్ చేసి తయారు చేశారు. ఈ బిల్డింగ్ ఎత్తు 524 అడుగులు. బుర్జ్ ఖలీఫాతో పోలిస్తే ఇదేం పెద్ద ఎత్తు కాకపోయినా ఈ బిల్డింగ్ లోని సగభాగం ఒక వైపుకి వంగి ఉండటం వల్ల ఇది మనకు వింతగా కనిపిస్తుంది. అయితే ఇదేమీ పొరపాటున జరగలేదు. కావాలనే ఈ బిల్డింగ్ డిజైన్ ని ఈ విధంగా తయారు చేశారు. ఇది ఇటలీలోని లీనింగ్ టవర్ కంటే 5 రెట్లు ఎక్కువగా వంగి ఉంటుంది. అందువల్ల దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. కానీ ఇటువంటి అసాధారణ బిల్డింగ్ నిర్మించే అవసరం ఆ అబుదాబి సేట్కి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు డబ్బుకి ఏమాత్రం కొదవలేదు. మనం ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే అది అందరికంటే భిన్నంగా మరియు ప్రపంచ యాత్రికుల్ని ఆకర్షించే విధంగా ఉండాలని అబుదాబి ఖలీఫా కూడా భావించారు. ఆయన టార్గెట్ ప్రపంచంలో అందరికంటే ఎత్తైన బిల్డింగ్ నిర్మించడం కాదు, కానీ అది అన్నిటికంటే భిన్నంగా ఇప్పటి వరకు ఎవ్వరూ నిర్మించని విధంగా కొత్తగా ఉండాలని అనుకున్నాడు. ఖలీఫా బిన్ అనుకున్నదే తడవుగా తన తమ్ముడైన షేక్ సుల్తాన్కి ఈ బాధ్యతలు అప్పచెప్పాడు. దీంతో అతను లండన్లోని టాప్ ఆర్కిటెక్చర్ కంపెనీ అయిన RMJMకి ఈ బిల్డింగ్ డిజైన్ ని వివరించాడు. అయితే దీన్ని నిర్మించడానికి వీరికి చాలా ఛాలెంజెస్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఛాలెంజ్ నెంబర్ 1, ఈ పనిని ఒప్పుకున్న తర్వాత లండన్ కంపెనీ అయిన RMJMకి దీని డిజైన్ పెద్ద సవాలుగా మారింది. దీనికోసం ఇప్పటి వరకు ఉన్న అన్ని ఆర్కిటెక్చర్ రూల్స్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. దీనికోసం కొన్ని డిజైన్స్ని తయారు చేసి మళ్ళీ వాటిని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత వారు బాగా ఆలోచించి ఎడారి నుంచి మరియు సముద్రపు అలల నుంచి ప్రేరణ పొంది రాత్రి పగలు కష్టపడి ఓ డిజైన్ని తయారు చేశారు. ఈ డిజైన్ కింద భాగం ఎడారి వంపుల్ని మరియు పై భాగం సముద్రపు అలలని పోలి ఉంటుంది. ఛాలెంజ్ నెంబర్ 2, ఈ డిజైన్ షేక్ సుల్తాన్కి కూడా బాగా నచ్చింది. కానీ ఇందులో ఓ ప్రాబ్లం ఉంది. అదేంటంటే క్యాపిటల్ బిల్డింగ్ ఫౌండేషన్ నుండి బిల్డింగ్ పై భాగం వరకు 108 అడుగులు ఓ పక్కకి వంగి ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడైనా విపరీతమైన గాలులు వీచినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ బిల్డింగ్ ఒకవైపుకి వంగి ఉండటం వల్ల అది వెంటనే పునాదుల్ని పెకిలించుకుని మరీ కూలిపోతుంది. దీనికోసం ఆ కన్స్ట్రక్షన్ టీం పునాదిని చాలా బలంగా ఒక పక్కకి వంగిన లక్షల టన్నుల బరువుని సునాయాసంగా మోయగలిగే విధంగా డిజైన్ చేయాలి. దీనికోసం ఈ ప్రాజెక్ట్ డిజైనర్ టోనీ ఆర్క్బోర్డ్ ఈ MS పైప్స్ మరియు అందులో వేసిన కాంక్రీట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఛాలెంజ్ నెంబర్ 3, క్యాపిటల్ గేట్ డిజైన్ రెడీ అయింది. ఆ బిల్డింగ్ ఎక్స్ట్రా లోడ్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా ఫౌండేషన్ డిజైన్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఈ ఫౌండేషన్ని నిర్మించే సమయం వచ్చింది. ఈ ఫౌండేషన్ని నిర్మించడానికి వారి దగ్గర ఉన్న సమయం 8 నెలలు. ఇంత తక్కువ సమయంలోనే వీరికి ఆ భూమి నుంచి 9600 టన్నుల మట్టిని తవ్వి 400 పైల్స్తో ఫౌండేషన్ వేయాలి. ఈలోపు షేక్ సుల్తాన్ వీరికి మరో డెడ్లైన్ ఇచ్చారు. అబుదాబిలో 2 సంవత్సరాల తర్వాత జరిగే ఫ్యూచర్ ఎనర్జీ సమిట్ కంటే ముందే ఈ బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించాడు. అంటే ఇప్పుడు ఈ ఇంజనీర్స్ దగ్గర ఉన్న సమయం కేవలం 24 నెలలు. ఈ సమయంలోనే వీరికి ఫౌండేషన్ని పూర్తి చేసి బిల్డింగ్ టవర్ని నిర్మించి దీంతో పాటు ఇంటీరియర్ వర్క్స్ని కూడా పూర్తి చేసి వారికి హ్యాండ్ ఓవర్ చేయాలి.
ఇది వీరికి నిజంగా చాలా పెద్ద టాస్క్. దీంతో ఈ ప్రాజెక్ట్ టీం అంతా మరోసారి సమాలోచనలు చేసి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ని బట్టి డే అండ్ నైట్ కష్టపడి ఈ ఫౌండేషన్ని 8 నెలల నుండి కేవలం 3 నెలల లోపే పూర్తి చేశారు. ఛాలెంజ్ నెంబర్ 4. ఈ ఫౌండేషన్ మొత్తం ఆరిపోయిన తర్వాత మళ్ళీ బిల్డింగ్ టవర్ని కన్స్ట్రక్షన్ చేసే పనిలో పడ్డారు. దీంట్లో కూడా ఓ ప్రాబ్లం ఉంది. జనరల్గా బిల్డింగ్స్ మనకి ఏకదం స్ట్రైట్గా ఉంటాయి, కానీ ఈ బిల్డింగ్ ఒకవైపుకి వంగి ఉంటుంది. కాబట్టి ఈ బిల్డింగ్ని ఓ సాధారణ బిల్డింగ్ని నిర్మించినట్టు కాకుండా దీన్ని కొంచెం వంకరగా ఓ స్పెషల్ ఫ్రేమ్తో పాటు కట్టాలి. అది కూడా ఈ డెడ్ లైన్ లోపే. ఛాలెంజ్ నెంబర్ 5. ఈ బిల్డింగ్ టవర్ని నిర్మించడానికి వీరికి 2,15,00,000 కేజీల స్టీల్ మరియు 3,60,00,000 కేజీల కాంక్రీట్ అవసరం అవుతుంది. అంతేకాకుండా ఈ అబుదాబిలో పగలు టెంపరేచర్ 50 డిగ్రీలు ఉంటుంది. అంటే కాంక్రీట్ అనుకున్న సమయం కంటే ముందే సెట్ అయిపోతే కాంక్రీట్లో నాణ్యత లోపించి బిల్డింగ్లో క్రాక్లు వచ్చేస్తాయి. అందుకని ఈ కాంక్రీట్ని చల్లగా ఉంచడానికి మరియు నిర్ధారిత టైం ఫ్రేమ్లోనే సెట్ అయ్యే విధంగా ఉంచడానికి ఇందులో ఐస్ వాటర్ని వాడారు. ఇక రాత్రిపూట టెంపరేచర్ అయితే 30 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి నార్మల్ వాటర్నే వాడేవారు. మొత్తానికి 5 నెలలు డే అండ్ నైట్ కష్టపడి క్యాపిటల్ గేట్ కోర్ కర్వ్ని పూర్తి చేశారు. ఛాలెంజ్ నెంబర్ 6. అబుదాబిలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ క్యాపిటల్ గేట్ కోర్ కర్వ్ షేప్ని అయితే పూర్తి చేశారు. కానీ ఇప్పుడు వారికి అసలైన బిల్డింగ్ వంపుని నిర్మించే సమయం వచ్చింది. దీనికోసం వారు డయాగ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇందులో చిన్న చిన్న ఐరన్ ఫ్రేమ్స్ని జాయింట్ చేసుకుంటూ బిల్డింగ్ కోర్ చుట్టూ బిగించి వారు అనుకున్న విధంగా ఈ బిల్డింగ్ని 108 అడుగులు ఒకవైపుకు వంచాలి. ఈ బిల్డింగ్లో మొత్తం 720 ఐరన్ ఫ్రేమ్స్ను ఉపయోగించాలి. ఈ ఐరన్ ఫ్రేమ్ ఒక్కో దాని బరువు 16,000 కేజీలు. ఈ ప్రతి ఫ్రేమ్ యొక్క షేప్ ఒకే విధంగా కాకుండా వేరువేరుగా ఉంటాయి. దీనికోసం వారు షార్జాలోని ఓ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇందులో వాడే ప్రతి ఫ్రేమ్ డిజైన్ వేరువేరుగా ఉండటం వల్ల ఈ మొత్తం 700 ఫ్రేమ్స్ని తయారు చేయడానికి వీరికి 5 నెలల సమయం పట్టింది. ఛాలెంజ్ నెంబర్ 7. మొత్తానికి ఈ క్యాపిటల్ గేట్ యొక్క ఫ్రేమ్ని ఫిక్స్ చేస్తూనే మరోవైపు గ్లాస్ ప్యానెల్స్ను కూడా ఫిక్స్ చేస్తూ వచ్చారు. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దాదాపుగా పూర్తి కావస్తున్న సమయంలో షేక్ సుల్తాన్ మరో బాంబు పేల్చాడు. ఈ బిల్డింగ్ పైన తనకు ఓ హెలీప్యాడ్ కూడా ఏర్పాటు చేయాలన్నాడు. ఈ టైంలో ఇంజనీర్స్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే బిల్డింగ్ ఫౌండేషన్ నుంచి పై వరకు దాదాపుగా పూర్తి కావచ్చింది. అంతేకాకుండా ఈ బిల్డింగ్ని డిజైన్ చేసినప్పుడు వారు ఈ హెలీప్యాడ్ మరియు హెలికాప్టర్ లోడ్ని వారు కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే ఇనీషియల్ డిజైన్లో ఈ ప్రతిపాదన లేదు కాబట్టి. షేక్ ఏమో హెలీప్యాడ్ కావాల్సిందే అంటున్నాడు. ఇప్పుడు ఎలారా బాబు అని వాళ్ళు తలలు పట్టుకున్నారు. వెంటనే ఆ కన్స్ట్రక్షన్ పనులన్నింటినీ ఆపేసి మరోసారి ఆ డిజైన్ లోడ్ కెపాసిటీని క్షుణ్ణంగా పరిశీలించారు. దీంట్లో వారికి అర్థమైంది ఏంటంటే ఈ బిల్డింగ్ హెలీప్యాడ్ లోడ్ని తీసుకుంటుంది, కానీ ఆ బిల్డింగ్ పై భాగంలో వీచే గాలి వలన హెలికాప్టర్ క్రాష్ అయ్యే అవకాశం ఉందని అర్థమైంది. కానీ షేక్ కోరిక మేరకు ఎలాగైనా హెలీప్యాడ్ నిర్మించాలి కాబట్టి ఈ క్యాపిటల్ గేట్ డిజైన్ని మరోసారి విండ్ టన్నెల్ టెస్ట్ చేశారు. దీంట్లో వారికి అర్థమైంది ఏంటంటే బాగా గాలి వీచినప్పుడు ఇప్పుడున్న డిజైన్పై హెలికాప్టర్ ల్యాండింగ్ అనేది చాలా ప్రమాదకరమైందని. దీనికోసం విండ్ ఇంజనీర్ లింగ్ చన్ సలహా తీసుకున్నారు. ఈ హెలీప్యాడ్ ఎత్తుని ఓ 2 మీటర్లు తగ్గిస్తే ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది అని చెప్పాడు. ఇంకేముంది, ఈ బిల్డింగ్ డిజైన్లో కొద్దిపాటి మార్పులు చేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అనుకున్న సమయానికే ఈ బిల్డింగ్ మొత్తాన్ని అత్యంత సుందరంగా తయారు చేసి ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో పనిచేసిన ప్రతి ఒక్కరికి మనం సలాం చేయాల్సిందే. ఎందుకంటే ఇంత తక్కువ సమయంలో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్దది అయిన బెండింగ్ టవర్ ఇదే. ఈ వీడియో కూడా మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ను గుద్దండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా విశ్లేషణ. మళ్ళీ మనం మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.